రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలోని 500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.9 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతుండగా తాజాగా మరో 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించింది. కొత్తగా గుర్తించిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం ఈ దస్త్రం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. ఆమోదం లభిస్తే కొత్త లబ్ధిదారులకు కూడా గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ అందనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 42.9 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. అప్పటి నుంచి అర్హులైన కుటుంబాలు వినియోగించే గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. సబ్సిడీ గ్యాస్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 723.3 కోట్లను కేటాయిస్తుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే ప్రస్తుతం ఈ పథకం వర్తిస్తోంది. రాష్ట్రంలో 1.2 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ వాటిలో అన్ని కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి రావడం లేదు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న కొందరు కుటుంబ సభ్యులు విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. మరికొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరి పేర్లపై వేర్వేరుగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. దీంతో గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ పథకం నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లేకపోవడం చాలా మంది సబ్సిడీ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. ముఖ్యంగా ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంటలు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు అధికారులు గుర్తించారు. వివాహం అనంతరం ప్రత్యేక కుటుంబంగా ఏర్పడినప్పటికీ వారి ప్రత్యేక రేషన్ కార్డు లేకపోవడంతో 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2025 జనవరి నుంచి 26 జూలై వరకు పలు విడతల్లో భారీ సంఖ్యలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాల్లో చాలా మంది 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 5 లక్షలకు పైగా కుటుంబాలను తాజాగా అర్హులుగా గుర్తించింది. కొత్తగా గుర్తించిన కుటుంబాలకు పథకం ప్రయోజనాన్ని అందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. అయితే అర్హుల జాబితాకు ప్రభుత్వం ఆమోదం అవసరం కావడంతో దస్త్రాన్ని ఆర్థిక శాఖ పరిశీలనకు పంపించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్తగా గుర్తించిన కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ ప్రయోజనం అందనుంది.